హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇది సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. మే 18 సండే రోజు తీసిన వ్లాగ్ అండి. సండే రోజు ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి లేచి ఇంటి ముందు ఊడ్చి తుడిచేసి ముగ్గు పెట్టేస్తూ ఉన్నాను. సండే రోజు కూడా ఇంత ఎర్లీగా ఎందుకు లేచాను అంటే ఈరోజు ఒక స్పెషల్ అయితే ఉందనమాట. అదేంటో మీకు బ్లాగ్లో షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా ఇప్పుడైతే ఇంటి ముందు ఊడ్చి తుడిచేసి ముగ్గు పెట్టేసి ఇంకా ఇంట్లో కూడా ఊడ్చి తుడిచి ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేయాలండి. అసలు ఈరోజు స్పెషల్ ఏంటి, ప్లాన్ ఏంటి అనేది కూడా మీకు వ్లాగ్లో షేర్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా బయట ముగ్గు పెట్టేసి ఇంట్లో కూడా ఊడ్చి తుడిచేసి ఫ్రెష్ అయిపోయి పూజ కూడా చేశానండి. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట, చూస్తున్నారు కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి నాకైతే ఒక కామెంట్ వచ్చిందనమాట, దేవుని పటాలు అలా కింద పెట్టకూడదు, ఏదైనా క్లాత్ కానీ లేదంటే ఏదైనా పేపర్ కానీ వేసి పెట్టారని. ఆల్రెడీ నేను వేసానండి, వేయకుండా ఎలా పెడతాను చెప్పండి. ఇంకా కామెంట్ అయితే వచ్చిందనమాట, ఒక కామెంట్ చేశారు, అందుకోసమే చూపిస్తున్నాను. అది క్రీమ్ కలర్లో ఉండడం వల్ల బహుశా వాళ్ళకి అర్థమై ఉండదు. పేపర్ అయితే వేసానమాట. ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నాము అంటే శ్రీశైలం వెళ్తున్నాము అనమాట. ఈరోజు ఒక స్పెషల్ ఉంది అని చెప్పాను కదా, ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ అండి, అందుకోసమే శ్రీశైలం అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా మార్నింగ్ 6 o'clockకి బయలుదేరదాం అనుకుంటే 6:45 అయిందనమాట మేము స్టార్ట్ అయ్యేసరికి. ఇంకా ఇంట్లో అంతా పూజ అది చేసుకొని స్టార్ట్ అయ్యేసరికి కొంచెం అయితే లేట్ అయింది. 6:45కి అలా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము. ఎవ్రీ ఇయర్ మా మ్యారేజ్ డేకి తప్పకుండా శ్రీశైలం అయితే వెళ్తామండి. మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ఎవ్రీ ఇయర్ శ్రీశైలం అయితే తప్పకుండా వెళ్తామండి. ఏదన్నా ఇంకా మేము వెళ్ళాది కాకపోతే తప్పితే మ్యాక్సిమం అయితే శ్రీశైలం తప్పకుండా వెళ్తాం అనమాట మ్యారేజ్ డేకి. ఇంకా ఈ ఇయర్ కూడా వెళ్తూ ఉన్నాము. ఇంకా 6:45కి అలా స్టార్ట్ అయితే మేము వెళ్ళేసరికి 12 ఆ టైం అవుతుందేమో అనుకుంటున్నాము, చూడాలి. ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గర చూసారు కదా, ఈ గ్రీనరీ ఇదంతా చాలా చాలా బాగుంటుందన్నమాట. ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదంతా ఎందుకో షూట్ చేయాలనిపించింది, చాలా చాలా బాగుంటుంది. వాతావరణం కూడా చల్లగా ఉంది, ఎండ కూడా రాలేదన్నమాట, వర్షం పడుతుందేమో చూడాలి. ఇంకా ఘాట్ రోడ్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఘాట్ రోడ్ నుంచి కొండపైకి, శ్రీశైలం కొండపైకి వెళ్ళడానికి ఒక 2 hours జర్నీ అయితే ఉంటుందన్నమాట. మనకి కింద నుంచి పైకి వెళ్ళడానికి కొండపైకి ఒక 2 hours జర్నీ అయితే ఉంటుంది. మధ్యలోనే ఆగి ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అది చేసి బయలుదేరాము. ఇంకా కొండపైకి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో చూడాలి. ఇంకా మధ్యలో ఈ వాతావరణం కూడా చల్లగా ఉందని చెప్పాను కదా, చూసారు కదా ఎంత చల్లగా ఉందో. ఇంకా ఎండ అయితే సరిగా రావట్లేదు అనమాట, అంటే వస్తా పోతా ఉంది, వర్షం అయితే పడలేదు. కానీ
ఇంకా మేము తీసుకున్న సత్రం దగ్గరకైతే రూమ్స్ దగ్గరకైతే వచ్చామండి. సత్రం దగ్గరికి ఇంకా 12 అయితే అయిందనమాట. మధ్యలో ఆగి బ్రేక్ఫాస్ట్ అది చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యి పైకి వచ్చేసరికి ఇంటి దగ్గర 6:45 అని చెప్పాను కదా. సత్రం దగ్గరికి వచ్చేసరికి 12 అయిందనమాట. ఇంకా మేము తీసుకున్న రూమ్స్ దగ్గర సత్రం దగ్గర బయట చూసారు కదా, ఇదంతా మనకి గార్డెన్ అనమాట. చాలా చాలా బాగుంటుంది బయట. కానీ ఇదంతా చాలా చాలా గార్డెన్ అయితే చాలా ఉంటుందన్నమాట. బయట మొత్తం ఇట్లా బయట పైకి వెళ్ళే కళ్ళి అంతా కూడా అంత గార్డెన్ చాలా బాగుంటుంది. చాలా పెద్దదనమాట ఇది. ఇంకా లోపల మీకు రూమ్ కూడా చూపిస్తాను. లోపల కూడా గార్డెన్ ఉంది, అది కూడా చూపిస్తాను. పైన ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ తీసుకున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చారనమాట. ఇంకా పైనుంచి కూడా ఒకసారి మీకు వ్యూ చూపిద్దామని చెప్పేసి పైనుంచి కూడా చూపిస్తూ ఉన్నాను. కింద గార్డెన్ చూసారు ఎంత బాగుందో. ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంటుంది. రెడీ అయిపోయినప్పుడల్లా ఒకసారి ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాము మేము. ఇంకా ఇక్కడ వాతావరణం కూడా చల్లగా ఉంది. చూసారు కదా, మొబ్బట్టిందనమాట. వర్షం అయితే ఏం పడలేదు కానండి, కొంచెం అయితే చల్లబడిందనమాట. ఇంకా రూమ్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి. ఇంకా డబుల్ కాట్ బెడ్ అయితే ఉందనమాట. మా 4 మెంబర్స్కి బెడ్ అయితే సరిపోయింది. ఇది నేను రూమ్ షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ వెళ్ళేటప్పుడు నేను అంటే రూమ్ వెకేట్ చేసేటప్పుడు వీడియో తీసానమాట. అందుకే మీకు అలా ఉంది, కొంచెం ఏమనుకోకండి. వెళ్ళగానే తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా తీయలేదనమాట. రూము కబోర్డ్ ఇచ్చారు మనకి లగేజ్ పెట్టుకోవడానికి. టీవీ ఉంది, ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది, చైర్స్ ఉన్నాయి, అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. రూమ్ అయితే చాలా బాగుందనమాట. ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత లగేజ్ అది రూమ్లో పెట్టేసి మనకి అన్నసత్రంలోనే మనకు భోజనాలు కూడా ఉంటాయన్నమాట. ఆ భోజనాలు అది చేసేసిన తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళి కాసేపు పడుకొని 4 వరకు పడుకున్నాం అనమాట. పడుకొని ఇంక మాకు 6 o'clockకి కళ్యాణం టికెట్లు బుక్ చేసుకున్నాం అనమాట ఆన్లైన్లో. 6 o'clockకి కళ్యాణం చేయించుకోవడానికి వెళ్ళాలని చెప్పేసి 4 వరకు పడుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి ఇంకా కళ్యాణం చేయించుకోవడానికి స్టార్ట్ అయిపోయాం అనమాట గుడి దగ్గరికి. పెద్ద రష్గా కూడా ఏం లేదండి, నార్మల్గానే ఉన్నారనమాట. జనాలు కూడా కొంచెం ఫ్రీగానే ఉందని చెప్పాలి. ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు మొబైల్స్ అవి ఎలా లేవు కాబట్టి మేము వెళ్ళేటప్పుడు బయట సామాన్లు పెడతాం కదా, మొబైల్స్ అవి అక్కడే మొబైల్ పెట్టేసి వెళ్ళిపోయాము. మేము కళ్యాణం చేయించుకోవడానికి మాకు 6 o'clockకి టైం ఇచ్చారు, కానీ కళ్యాణం స్టార్ట్ అయ్యేసరికి 7:30 ఆ టైం అయిందనమాట. మేము కళ్యాణం చేయించుకొని బయటకు వచ్చేసరికి 9 అయిందనమాట. 9 o'clock అప్పుడు గుడి ముందు కొంచెం షూట్ చేద్దామని చెప్పేసి ఇంకా అక్కడ గుడి ముందు కొన్ని ఫొటోస్ అవి కూడా దిగామన్నమాట. ఇంకా కొంచెం మీకు కూడా చూపిద్దామని చెప్పేసి కొంచెం అయితే షూట్ చేశాను. ఇంకా ఇప్పుడైతే రూమ్కి అది వెళ్ళి సత్రంలోనే నైట్ డిన్నర్ అది చేసి ఈ నైట్ ఇంకా పడుకొని తెల్లారి మళ్ళీ మండే రోజు మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట. మీకు అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.